అదే కాబట్టి చేతిలో డబ్బులు రిజర్వ్స్ ఉంటే బెటర్ టు ఇన్వెస్ట్ అండ్ హెల్ప్ ఇట్ గ్రో ఎస్ దాన్ టు పే ఆఫ్ లోన్స్ అండ్ yes. చాలా ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్. ఎస్ మీ దగ్గర if don't foreclose your loans, continue your loans, because the cost of loan versus the appreciation of your money is more. అంటే ఈ రెండింటిని ఈ డెల్టా ఫ్యాక్టర్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే దీనికి ఎక్కువ మీకు వయబిలిటీ ఉంటుంది, దీని రిటర్న్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ రిటర్న్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ యూ వుడ్ ఆల్సో ప్రాబబ్లీ సే ఆఫ్ కోర్స్ ల్యాండ్స్ మీద లోన్స్ ఇవ్వరు కానీ లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం కూడా ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. యూ టేక్ ఏ పర్సనల్ లోన్ అండ్ బై ఏ ల్యాండ్. మీకు పర్సనల్ ఎంత పడుతుంది సపోజ్ అనుకుందాము, ఇప్పుడు ఒక మంచి లొకేషన్ ఉంది, ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. మీకు ఒక 30 లక్షల ప్లాట్ ఉంది, మీ దగ్గర లేదు, 10 లక్షల క్యాష్ ఉంది, ఇంకో 20 lakhs మీరు లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది. డెఫినెట్గా ల్యాండ్స్ మీద లోన్స్ ఇవ్వరు బ్యాంక్స్, ఎందుకంటే కార్డ్ వాల్యూకు మార్కెట్ వాల్యూకి తేడా ఉంటుంది కాబట్టి. సో నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆబ్వియస్ చాయిస్. గో ఫర్ ఎ పిఎల్ లోన్, పర్సనల్ లోన్కి వెళ్ళండి. పర్సనల్ కాస్ట్ ఆఫ్ పర్సనల్ చాలా తక్కువ ఉంటుంది. 4 years తీసుకుని ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి గ్రో చేసి అంతవరకు ఈఎంఐలు కట్టుకోండి. వాట్ ఎవర్ ఇది గ్రో అయ్యాక అమ్మేస్తే ఇది కట్టేసి బహుశా మిగిలిన దాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేయడం. కరెక్ట్. చాలా మంది అలా చేస్తారు. ఇంటెలెక్చువల్స్ అంతా చేసే పని అది. వెన్ యూ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ సావీ, వెన్ యూ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, మనకి బేసిక్ ఆర్థిక విధానాల పట్ల కొంచెం అవగాహన ఉండి ఈ మనీని ఎలా మూవ్ చేయాలన్న ఆ సెన్స్ ఉండుంటే అందరు చేసే పని ఇది. ఎందుకనంటే మీరు ఈరోజు భూమి కొన్నారండి, ఓ 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. హైదరాబాద్లో ఎక్కడ ఏ చుట్టుపక్కల కొనుక్కున్నా ఎవ్రీ 3 years డబుల్ అవుతుంది. ఇది పక్కా రిటర్న్ ఆన్ రాక్. మీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కొన్నా సరే మీరు అప్రూవ్, ఐమ్ టాకింగ్ మళ్ళీ ఐఎమ్ రీఇన్స్టేటింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఉన్నాయండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, అన్ని అప్రూవ్డ్ మన దగ్గర ఉన్నాయి. లేఅవుట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి చూడండి. ఈ లేఅవుట్ ప్రాజెక్ట్స్ అంటే అర్థం ఏంటి? లేఅవుట్ అంటేనే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. లేఅవుట్ అనేది ఒక 1 acre ల్యాండ్ దాన్ని ముక్కలు చేసి అమ్మడం లేఅవుట్ అంటారు. అదే అంటే అక్కడ ఏం చేయాలని రెసిడెన్షియల్ పర్పస్ కోసమే ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకుంటారు, లేదా ప్రాపర్టీలో ఉంచుకుంటారు. చాలా మంది కట్టుకుంటారు. ఒకప్పుడు ఏంటంటే భూమిలో అందరు వేరే సాధనాలు ఉండేవి కాబట్టి అందరు వెళ్ళి ఏ ఊరిలో ఎక్కడో భూమిలో కొనుక్కునేవాళ్ళు. ఈరోజు అలా కాదు కదండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఉంది, లేఅవుట్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి, లోన మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, ఇరిగేషన్ లోపల వెన్ యూ హ్యావ్ ఆల్ ఎమ్యూనిటీస్ అవైలబుల్, వాళ్ళు కట్టేసుకుంటారు కదా అందులో. అండ్ ప్రాక్సిమిటీ మళ్ళీ ఇందాక అన్నట్టు మీకు సిటీకి దగ్గరలో వేర్ నో ఎంప్లాయబిలిటీ ఉన్న ఏరియాలో మీరు ఎప్పుడైతే స్థలాలు కొనుక్కుంటారో న్యాచురల్ గ్రో అవుతాయి అవి. దట్ ఈస్ హౌ కోకాపేట్ హ్యాస్ గ్రోన్, దట్ ఈస్ హౌ గచ్చిబౌలి హ్యాస్ గ్రోన్, దట్ ఈస్ హౌ శంకర్పల్లి హ్యాస్ గ్రోన్, దట్ ఈస్ హౌ ఆల్ ది అదర్ ప్లేసెస్ హావ్ గ్రోన్. ఎప్పుడైతే మీకు ట్రావెల్ డిస్టెన్స్ తగ్గిపోతుందో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు, ఆ ఏరియాలో లేఅవుట్లో మీరు ఇల్లు స్థలం కొనుక్కొని 2 years 3 years కట్టుకున్నారనుకోండి, న్యాచురల్గా దానికి వాల్యూ పెరుగుతుంది. అది ఉంచుకోవచ్చు మీరు అన్నట్టుగా, మీ ఇష్టం అది అప్ టు యూ. ఎస్, దట్స్ ఎ ప్రాపర్టీ ఎండ్ ఆఫ్ ది డే. సో ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మేకింగ్ మనీ నడుమ పిల్లల చదువులు ఇట్లాంటి వాటికి అవసరాలకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనిల్ గారు? ఒక్కటండి, ఆల్వేస్ నో ఫస్ట్ థింగ్ వృధా ఖర్చులు ఉంటాయండి. వృధా ఖర్చులను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో న్యాచురల్లీ మీకు అన్ని ఖర్చులు వెళ్ళిపోతాయి. అంటే వృధా ఖర్చులు చెప్పండి ఒక ఎగ్జాంపుల్కి. మీకు అలా ఇలా చెప్తే బాగోదేమో. మీకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తారు, వృధా ఖర్చు కాదా అండి అది? ఇంట్లో వండుకోలేరా? ఏదో సరదా కోసం ఎప్పుడో 1 నెలకో 2 నెలకోసారి ఓకే, వారానికి ఒకసారి తెచ్చుకోవడం వృధా ఖర్చే కదా. మన చిన్నతనంలో మనకి ఇవి లేవు కదా. వీ డోంట్ హ్యావ్ ఆల్ దిస్. మన ఇంట్లో ఎవరో వండి పెట్టేవాళ్ళం, మనం తినేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. వృధా ఖర్చు కాస్మెటిక్స్, బట్టలు వృధా ఖర్చే, నాట్ రిక్వైర్డ్. ఎందుకంత ఫ్యాషనబుల్గా మనకు అనిపించే ప్రయత్నం చేయాలి? కానీ దేనికి దాచుకుంటున్నావు డబ్బులని? ఇప్పుడు ఉన్నవాడు ఇది చాలా మంది ఆర్గ్యుమెంట్ కాబట్టి మీ ముందు ఇలా ఉంచుతున్నాను. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్. ఇప్పుడు పోయాక ఎవరి కోసం అది, ఎవరి కోసం ఫస్ట్ మనం ఇప్పుడు అందరు పోతారండి, అన్డిస్ప్యూటెడ్, అది ఎవరు ఉండరు. బట్ మీరు పోయాక మన పిల్లలు కష్టపడకూడదు. ఇప్పుడు అవర్ పెడిగ్రీ, మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సఫర్ కాకూడదు. దానికి చదువులు ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వెసులుబాటు కల్పించుకోవాలి. అది మించి అంత డబ్బు ఎంజాయ్ అంత మించి అంటే ఏంటి? వాట్ ఇప్పుడు మనం ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న అదే. ఈ రోజు ₹1,00,000 సరిపోవట్లేదు, ₹1,00,00,000 విలువ లేదని మనం మాట్లాడుకున్నాం. సో అది ఒక 20 years ఫ్రమ్ నౌ ఈ రోజు ఈ జూబ్లీహిల్స్లో ఒక 200 గజాలు ఇల్లు కొనుక్కోవాలంటే మీకు ఎంత అవుతుంది? 4 నుంచి 5 కోట్లు అవుతుంది మినిమం అవుతుంది. 4 to 5 crores. అంటే పిల్లోడికి మన కూతురికి వరకు ఒక 200 గజాలు ఇల్లు ఇవ్వాలంటే వాడు జీవితకాలం కష్టపడాలి. ఫస్ట్ థింగ్, కష్టపడే ఎబిలిటీ ఉండి కష్టపడి సంపాదించుకొని కొంటే బాగుంటుంది. లేదు అని అంటే ఇందాకన్నా వృధా ఖర్చులు తగ్గించుకొని వేరే సాధనాల్లో వెళ్ళి అందులో సంపాదించడం మొదలుపెట్టాలి. ఈ 2 లేదు, నేను చదివిపించాను వదిలేస్తాను వాళ్ళ కర్మ అనుకుంటే మనం చెప్పేది ఏమీ లేదు. బట్ వెన్ యూ వాంటెడ్ టు క్రియేట్ వెల్త్,
యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ అన్వారంటెడ్ ఎక్స్పెన్సెస్. కట్ చేయాలి. 3,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవడం మీకు అన్వారంటెడ్ అనిపించట్లేదా అండి? తప్పకుండా సినిమాలకి అది అవునా కదా. ఒక వారం రోజులు ఆతృత ఆపుకొని పెట్టుకుంటే అది ఓటీటీలోనే ఇంకెక్కడో వస్తుంది, లేదా ఖాళీ వెనకాల కూర్చొని చూడొచ్చు. ఫ్రీగా ఎవరు ఉండరు. ఒక వారం 10 రోజుల తర్వాత థియేటర్లోనే ఎవడు ఉండడు. మనం ఒక్కరం కూర్చొని పాప్కార్న్ పెట్టుకొని సినిమా చూడొచ్చు. అండ్ దిస్ అన్వారంటెడ్ ఫ్యాసినేషన్స్ ఏవైతే ఉన్నాయో, అన్వారంటెడ్ కాస్మెటిక్స్, అన్వారంటెడ్ డ్రెస్సింగ్, మనము పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, వాడికి ఆ కారు ఉంది కదా నేను కారు మార్చడము. పిల్లలు ఎన్నో కంప్లైంట్స్ తీసుకొస్తారు. నాన్న ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఇది ఉంది నీకు లేదని, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి తెస్తాడు మీరు. ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా టెంప్ట్ అయిపోయి ఏవో చేస్తూ ఉంటారు. గ్యాడ్జెట్స్ కూడా ఒకటి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అవసరం లేదు అవన్నీ కూడా. సో ఇక్కడ ఇంకో పర్టినెంట్ క్వశ్చన్ అడుగుతాను. యూస్డ్ కార్ ఇస్ బెటర్ ఆర్ న్యూ కార్ ఇస్ బెటర్? గో ఫర్ యూస్డ్ కార్. గో ఫర్ యూస్డ్ కార్. గో ఫర్ ఢిల్లీ కార్. ఢిల్లీలో మన హైదరాబాద్లో తిరుగుతున్న 4MATIC మర్సిడీస్ యూ గెట్ ఇట్ ఫర్ 20 lakhs. మీకు నేను మొన్న ఆన్లైన్లో సెర్చ్ చేస్తే 80 లక్షలకు రోల్స్ రాయ్స్ ఉంది. 8 కోట్ల కారు. 80 lakhsకి రోల్స్ రాయ్స్ ఉంది. ఐ కెన్ అఫోర్డ్ టు బై. బట్ నాకు ఆ స్టేటస్లో కొనలేదు, ఎందుకంటే దానికి ఒక స్టేటస్ కావాలి కాబట్టి. 80 లక్షలకు రోల్స్ రాయ్స్ ఉంది. 40 లక్షలకు, 60 లక్షలు, 70 లక్షలకు మీకు పోర్షే దొరుకుతుంది. 20 లక్షలకు మీకు BMWలు ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లేటెస్ట్ GT సిరీస్. వై డోంట్ యు గో ఫర్ ఇట్? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను మీ ఆఫీస్కి వచ్చాను. ఐ కేమ్ ఇన్ ఏ హై ఎండ్ కార్. ఇక్కడికి వచ్చాను స్టూడియోకు. నేను హై ఎండ్ కార్లోనే వచ్చాను. బయట ఉంది నా కారు. ఎవరికైనా తెలుసా అది కొత్తదా పాతదా? ఎవరు తెలియదు. నన్ను అడుగుతారా ఎప్పుడు రిజిస్టర్ చేయించారని? రెండోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, కొత్త కారు కొనుక్కోవడం, పాత కారు కొనుక్కోవడం అది చూడరు. మీరు ఏ కారులో వచ్చారో మాత్రమే చూస్తారు. మీరు మర్సిడీస్లో ఉన్నారా లేకపోతే మారుతిలో ఉన్నారా చూస్తారు. అంతే కదా. మీరు ఇక్కడికి ఫంక్షన్కి వెళ్ళారు. ఇప్పుడు చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు, ప్లెంటీ ఆఫ్ ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో 6 years 7 years బ్యాక్ హై ఎండ్ కార్స్ కొని ఉంటారు. ఈ రోజు కూడా వాడుతున్నారు కదా. ఓ 5-6 years అయితే వాడేసి అమ్మేస్తారు వాళ్ళు, వేరే వాళ్ళు కొనుక్కుంటారు. యూస్డ్ కార్లో తప్ప ఏంటంటారు? అసలు ఇప్పుడు యూజ్డ్ హౌస్ కొనట్లేదా మనము? ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి రకం కారు కొంటే 40 లక్షలు చాలా మందికి, ఒక కొంచెం మిడ్ రేంజ్ నుంచి చూస్తే 40 to 60 lakhs అవుతుంది. అదే యూజ్డ్ అంటే మనకి 1/4 పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ డబ్బులు ఇంకో చోట ఏ ల్యాండ్లోనో పెడితే అది బాగా పెరుగుతుంది. గ్యాడ్జెట్స్, కార్స్ డిప్రిషియేట్ అవుతాయి. అసలు గ్యాడ్జెట్స్ కొనకూడదండి. హూ ఇస్ ఆస్కింగ్ టు గో అండ్ బై ఎవ్రీ యాపిల్ న్యూ మోడల్? ఎవరు చూస్తారు? ఇప్పుడు యాపిల్ వాడి పని అదే కదా. ప్రతి నెల ఒకటి కొత్త మోడల్ కొంచెం ఫీచర్స్ మార్చి రిలీజ్ చేస్తాడు. పిల్లలు మీరే ఇట్ హాస్ బికమ్ సచ్ ఏ వాట్ యూ కాల్ వల్నరబుల్ థింగ్ ఇన్ లైఫ్ దట్ ఒక ఫ్యామిలీలో పథెటిక్ కండిషన్ ఉందంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు చేతిలో 4 యాపిల్ ఫోన్లు ఉన్నాయి, విచ్ ఈస్ అబౌట్ 4 lakh rupees. 4 యాపిల్ కార్లు, 4 యాపిల్ ఫోన్ల బదులు ఇంకో 10 లక్షలు 15 లక్షలు యాడ్ చేసుకుని ఇక్కడ భూమి కొని అవతల బారేస్తుంది దాన్ని. ఒక 10 years 20 years తర్వాత, అట్లీస్ట్ ఒక 10 years తర్వాత దట్ విల్ బి 10x. 40-50 లక్షలు అవుతుంది కదా. హూ ఈస్ బాదర్డ్ అబౌట్ ఇట్? అండ్ వై యూ నీడ్ టు హ్యావ్ సో మెనీ, వై యూ నీడ్ టు హ్యావ్ సో మెనీ వాట్ యూ కాల్, ఈ ఫ్యాసినేషన్స్ అవసరం లేదు వీటికి. ఈ గ్యాడ్జెట్స్ అవసరం లేదు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇందా మనం అనుకుంది కూడా, యూస్డ్ కార్. హూ ఈస్ సీయింగ్ యూ? మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? అసలు మీరు ఏ కారు వాడుతున్నారో అనేది మాత్రమే చూస్తారు. ఏ కారు అది కూడా చూడాలంటే. కార్ అనేది కంఫర్ట్. అదే కార్ అనేది ఒక మాధ్యమం, కంఫర్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇది కార్లో బేసిక్ కావాల్సింది మనకు సేఫ్టీ ఉందా లేదా, మైలేజ్ ఉందా లేదా, బాగుందా లేదా, అదేం డిస్టర్బ్ చేయట్లేదు. దారిలో శ్రీశైలం అడవులు వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ కావట్లేదు కదా. ఇవి మాత్రమే మనం చూసుకుంటాం. అంతే తప్పిసి ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ అన్వారంటెడ్ సోషల్ స్టిగ్మాస్ ఇవన్నీ కూడా. రెండోది బట్టలు, చాలా ఇంపార్టెంట్. ఇది బట్టలు. ఈరోజు ఒక శారీ రిలీజ్ చేసిన తర్వాత కరెక్ట్ నెల రోజులకు అదే కంపెనీ ఇంకో శారీ రిలీజ్ చేస్తాడు. మన చిన్న చేంజెస్తో మళ్ళీ వచ్చే బట్టలు ఏవో వేసుకుంటారు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఈవెన్ జెంట్స్ బట్టల్లో కూడా డిస్కౌంట్ సేల్ అని పెడతారు. 30%, 40%, 50%. వాట్స్ రాంగ్ బయింగ్ ఇన్ డిస్కౌంట్ సేల్? అబ్సల్యూట్లీ నాట్. నథింగ్ రాంగ్ కదా. హూ ఇస్ బాదర్డ్? హూ ఇస్ సీయింగ్? ఎవరు చూస్తారు? ఈ మోడల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, ఎవరికి తెలుసు? కరెక్ట్, అర్థమైంది. ఇవన్నీ దుబారా ఖర్చు తగ్గించుకోవాలి. అదంతా కూడగట్టుకుంటే నెలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 ఆదా అయినా కూడా సంవత్సరానికి 25 into 12 అంటే 3 లక్షలు. 3 లక్షలు. అలాగా 3 ఏళ్ళు చేస్తారంటే మీకు 9 లక్షలు 10 లక్షలు వచ్చేస్తుంది కదా. దాన్ని వేసి ఎక్కడో. వారెన్ బఫే ఏమంటారంటే, ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంటుంది. వారెన్ బఫే సేస్ దట్ ఫస్ట్ సేవ్ యువర్ మనీ దెన్ స్పెండ్. మీరు ఫస్ట్ హౌ మచ్ షుడ్ యూ సేవ్? ఇఫ్ యూ గెట్ 100 rupees, అనిల్ గారు, హౌ మచ్ విల్ యూ సేవ్? 40-50 rupees అయితే సేవ్ చేసుకోవాల్సింది. అందులో భోజనంలో ఏం కాస్ట్ మారదు కదండి. ఇప్పుడు
మళ్ళీ ఇవన్నీ ఏంటంటే పినాసి మాటలు ఇలా అంటారు, అంత ఈజ్ మైజర్ అని అంటారు. అవి కాదు. ఎండ్ ఆఫ్ ది నోబడీ సీస్ ఆల్ దిస్. పీపుల్ విల్ లుక్ ఎట్ యూ ఓన్లీ దట్. రేపు పొద్దున ఏదైనా కష్టకాలంలో వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యామో, ఇన్సూరెన్స్ ఆదుకోలేదు, మనకి ఏదైనా నాన్ ఇన్సూరెన్స్ ఎయిల్మెంట్ ప్రాబ్లం వచ్చింది, డబ్బులే వస్తే ఇంకేమీ రావు. మనకి ఇంట్లో పిల్లలకి ఏదో కష్టం వచ్చింది, డబ్బులే వస్తాయి, ఇంకెవరు రారు. కష్టాలు చాలా రకాలుగా ఉంటాయి. చిన్న చిన్న కష్టాలు వచ్చాయి అనుకోండి, స్నేహితులు వస్తారు. పెద్ద కష్టాలు వస్తే స్నేహితులు పోతారు, బంధువులు వస్తారు. అంతకన్నా పెద్ద కష్టం వస్తే బంధువులు స్నేహితులు అందరూ పోతారు, భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులు ఉంటారు. అంతకన్నా తీవ్రమైన కష్టం వస్తే ఎవరు ఉండరు, మనం మాత్రమే ఉంటాం. అది గుర్తుంచుకోవాలి అంతే. అత్యంత తీవ్రమైన కష్టం వచ్చిన రోజు ఎవ్వరు ఉండరు, డబ్బు మాత్రమే ఉంటుంది. నథింగ్ విల్ బి దేర్ విత్ యూ, ఓన్లీ మనీ విల్ కమ్ టు రెస్క్యూ యూ. అది డబ్బు విలువ అంటే అది చెప్పింది. అది తెలుసుకుంటే యువర్ రూపీ విల్ బి వైజ్లీ స్పెంట్, వైజ్లీ ఇన్వెస్టెడ్. ఇప్పుడు ఫైనలీ అనిల్ కుమార్ గారు, చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ లాట్ ఆఫ్ హెవీలీ లోడెడ్ సెషన్ ఇది. మీతో ఇంకొక ఇంటర్వ్యూ ఎప్పుడో చేయాలి మేము త్వరలో. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి లెజిటిమేట్ సేఫ్ ఈ లేఅవుట్లు ఉన్నాయా, ప్రాజెక్ట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. మీరు చూడాల్సింది ఒకటే, ఫస్ట్ థింగ్, వెదర్ ఇట్ ఈస్ రేరా అప్రూవ్డ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ HMDA DTCP రేరా అప్రూవ్డ్ ఆర్ నాట్. అంతే. ఇవే చూడండి, ఈ మూడు చూడండి. ఈ మూడు ఉన్నాయి అనుకోండి, గో అండ్ బ్లైండ్ బై. రైట్. ఇంకా ఏం అవసరం లేదు మీకు. ఇవి లేకుండా, లేదు మేము వారం రోజుల్లో లాంచ్ చేస్తాం, నెల రోజులు లాంచ్ చేస్తామని అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బోగస్. డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు దట్. రైట్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు సేవ్ యువర్ money and if you wanted to make your money grow in real estate, you have to understand one thing, that you have to buy a approved project and see that your project is getting registered, your product is getting registered on time. That's it. Right. And don't get into these Ponzi schemes, money laundering schemes. These are bogus. I appeal to government that హైడ్రాలో మీరు ఈ మనీ లాండరింగ్, బైబ్యాక్, రియల్ ఎస్టేట్ ఆఫర్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, ఇందులో హైడ్రాలో ఇందులో ఇంక్లూడ్ చేయండి. ఇలా చేయడం వల్ల సంవత్సరానికి ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం కలుగుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ దెబ్బతినడానికి కారణం కూడా, వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ మనీ లాండరింగ్ స్కీమ్స్. వీటి మీద మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ వేయాలి, ఒక డీజీ లెవెల్లో, ఐజీ లెవెల్ వేయాలి. వాళ్ళని ఒకసారి వాళ్ళ పని పట్టారంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ సెట్ రైట్. అండ్ వీఆర్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. ఆ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. మన ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్. మనం దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఇండియన్ గ్రోత్ స్టోరీ ఈజ్ ఇంటాక్ట్. వీఆర్ గ్రోయింగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ economy in the world. We are the 5th largest economy in the world, sitting with $650 billion of reserves. మనం ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక శక్తి. మన శక్తిని ఎవరు ఆపలేరు. అండ్ వీఆర్ గోయింగ్ టు బి అ సెమీకండక్టర్ ఛాంపియన్ ఇన్ డేస్ టు కమ్. వీఆర్ గోయింగ్ టు బికమ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛాంపియన్. ఆల్టర్నేటివ్ ఎనర్జీలో వీఆర్ ది ఛాంపియన్స్. ప్రపంచంలో భారతదేశాన్ని ఆపే ఏ శక్తి లేదు, తగ్గేదే లేదు. అది అనిల్ కుమార్ గారు, చాలా ఎంగేజింగ్ అండ్ వెరీ ఎన్రిచింగ్ సెషన్. తప్పకుండా మీరు చెప్పిన పాయింట్లో మౌలిక విషయాల నుంచి ఇప్పుడు అందరూ ఆలోచనలో పడతారు. మన డబ్బులు ఎంత ఉన్నాయి, ఏం దాచుకుంటున్నావు, ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేసుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తాం ఫర్ అనదర్ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్